ఈ జీవన తరంగాలు ఏ తీరానికి పయనాలు. ఇప్పుడు కాంగ్రెస్లో ఇదే చర్చ జోరుగా జరుగుతోంది. మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ హస్తాన్ని వీడనున్నారా? కాంగ్రెస్ కండువా పక్కన పెట్టి కారెక్కనున్నారా? కాంగ్రెస్ చేసిన రాయబారాలు ఫలించలేదు. జీవన్ రెడ్డిలో అసంతృప్తి తగ్గలేదు. ఇక జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? పార్టీ మారడమేనా? కాంగ్రెస్ని వదిలి వెళ్లే సంకేతాలు ఆయన ఇచ్చేస్తున్నారా? తాను కాంగ్రెస్ పార్టీని వీడాలని అనుకోవట్లేదంటూనే అలాంటి పరిస్థితులు రావడం బాధాకరం అనడం దేనికి సంకేతం? ఉగాది తర్వాత జీవన తరంగాలు పొలిటికల్ పిక్చర్లో క్లారిటీ రాబోతోందా? ఫ్లెక్సీ మారింది, బ్యానర్లో రంగు మారింది. ఇది కదా పార్టీ మార్పు సంకేతం అంటూ జగిత్యాలలో చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్లో జీవనం సాగదని జీవన్ రెడ్డి డిసైడ్ అయ్యారా? 3 రంగుల జెండాను పక్కన పెట్టబోతున్నారా? అదే నిజమైతే ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారు? మాజీ మంత్రి సీనియర్ నేత టి జీవన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు జీవన్ రెడ్డి కూడా స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ రంగులు, కాంగ్రెస్ జెండాలు, కాంగ్రెస్ అగ్రనేతలతో ఏర్పాటు చేసిన జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను ఆయన అనుచరులు స్వయంగా తొలగించారు. ఆయన ఆఫీస్, ఇంటి పరిసరాల్లోని ఫ్లెక్సీలన్నీ తీసేశారు. వాటి స్థానంలో కొత్త బ్యానర్లు ఏర్పాటయ్యాయి. అయితే ఆ బ్యానర్లలో రంగు మారింది. ఎక్కడా కాంగ్రెస్ రంగులు గాని, ఆ పార్టీ నేతల ఫోటోలు గాని ఏ మాత్రం లేవు. కేవలం జీవన్ రెడ్డి ఫోటోలు మాత్రమే ఉన్నాయి. జీవన్ రెడ్డి అసంతృప్తి వెనుక అనేక బలమైన కారణాలున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఎమ్మెల్సీ రెన్యువల్ కూడా జరగలేదు. అదే సమయంలో తనను 2 సార్లు ఓడించిన ప్రత్యర్థి డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ తో అంటగాకుతుండడం, ఆయనకే పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంతో జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే బ్యాక్గ్రౌండ్ లో లేటెస్ట్ గా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడాలని అనుకోవడం లేదంటూనే అలాంటి పరిస్థితులు రావడం బాధాకరమన్నారు. జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారే? ఎవరు కోరుకోరని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. వాళ్ళు నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పంటాం. 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేట ఆలోచన వస్తుంది. తనకు పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అని ఆరోపించారు జీవన్ రెడ్డి. ఈ సమస్యకు పరిష్కారం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. పార్టీ వీడేటువంటి ఆలోచన నాకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పినా లేదా? మరి ఆయన ప్రోత్సహించాలి ఎవరైనా ఉంటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? చెప్పండి అంటున్నాను. చేయగలుగుతావు నువ్వు? నాకైతే పరిష్కారం కనబట్టం లేదు. నా పరిష్కారం కనబట్టం లేదు కాబట్టి వీడేట ఆలోచన తన మీదకి వచ్చింది. గౌరవం, అభిమానం లేని చోట తాను ఉండలేనన్నారు జీవన్ రెడ్డి. ఈ అంశంలో తన అనుచరుల సలహాలు తీసుకుంటున్నానన్నారు. నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైంది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? ఉగాది తర్వాత పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు జీవన్ రెడ్డి. 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం. ఉగాది పర్వదినం వరకు ఏదైతుందో ఇంకా నేను ఏం మాట్లాడతలేను. మన ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యు. తాను కాంగ్రెస్ ను వీడితే ఏదో జరుగుతుందని అనుకోవడం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టాలన్నారు జీవన్ రెడ్డి. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బలోపేతమైంది. ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమనండి. అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని చెప్పండి వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు జోక్యం చేసుకోవాలి. నాకు దోచిన ఒక పరిష్కార మార్గం అదొకటి కనబడుతుంది. మరి మీరేమైనా సలహాలు సూచనలు ఇంకా మీకు ఇంకేమైనా దొరికితే చెప్పండి. ఈ జీవన తరంగాలు ఏ తీరానికి పయనాలు అని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది.